సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం షుగర్ వ్యాధి గురించి తెలుసుకుందాం అనే ఈ కార్యక్రమం ద్వారా షుగర్కి సంబంధించిన ఇతర అనేక సమస్యల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య గురించి తెలుసుకుందాం. కిడ్నీ ఫెయిల్యూర్కు సాధారణంగా ఉన్న కారణాలు ఏమిటంటే షుగర్ అదుపులో లేకపోవటం, బీపీ అదుపులో లేకపోవటం, పొగ తాగటం, అధికంగా మాంసకృతులు అంటే మాంసం, అలాగే ముఖ్యంగా రెడ్ మీట్ అధికంగా తినేవారిలోనూ కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వంశపారంపర్యంగా కూడా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉంటే కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న కిడ్నీ ఫెయిల్యూర్ కేసుల్లో దాదాపు 50% మందిలో దీర్ఘకాలం నుండి షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారే ఉన్నారు. 15-20 సంవత్సరాల నుండి షుగర్ వ్యాధి ఉన్నవారిలో కూడా కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ దశకు రావడానికి సుమారు 15 సంవత్సరాల ముందు నుండి మూత్రంలో ప్రోటీన్స్ పోవడం జరుగుతుంది. అందువల్ల క్రమం తప్పకుండా మూత్రంలో పోయే ప్రోటీన్స్కు సంబంధించి పరీక్షలు చేయించుకోవాలి. దీని ద్వారా ముందుగానే కిడ్నీ ఫెయిల్యూర్ను గుర్తించి అరికట్టవచ్చు. మైక్రో అల్బుమిన్ కిడ్నీలు డ్యామేజ్ అవుతున్న విషయాన్ని ప్రారంభ దశలోనే గుర్తించే అత్యాధునిక పరీక్ష. దీనిని సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. షుగర్ వ్యాధి ఉన్నవారిలో కిడ్నీ ఫెయిల్యూర్ కావడానికి 20 రెట్లు అవకాశం ఉంటుంది. టైప్ 1 షుగర్ వ్యాధి ఉన్నవారిలో 3/4 మందిలో కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది. 10-20% మంది టైప్ 2 షుగర్ వ్యాధి ఉన్నవారిలో కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనినే డయాబెటిక్ నెఫ్రోపతి అని అంటారు. ఈరోజు మనం షుగర్ వ్యాధిగ్రస్తులు తరచూ కిడ్నీలకు సంబంధించిన పరీక్షలు ఎందుకు చేయించుకోవాలో, డయాబెటిక్ నెఫ్రోపతి అంటే ఏమిటో చూసాం కదండి. వచ్చే ఎపిసోడ్లో డయాబెటిక్ న్యూరోపతి గురించి చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.